श्रीगुरुभ्यो नमः। हरि ओम। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। हरि ओम। रामगुणाभिराम रघुराम पराक्रम भीम जानकी राम प्रपन्न राम बुधरंजित नाम सुकाम निष्कामयतन्तु భక్తి మనసా గురుపాదములాశ్రయింపుమా ముదమున పారిజాత తరుమూలమున అతి సూక్ష్మ రూపుడై హృది రఘువీరు నామమును ఎప్పుడు చెప్పను చుచు రామ భక్తులను బదలక బ్రోచుచుండు గను వాయుతను దునితిరాదు నీయదను దలంచి భక్తి కుమతి గురుపాదములాశ్రయింపుమా చిత్తశుద్ధిగా నీకు సేవ చేసదగా నిప్పుడమిలో జనుల మెప్పులకుగాదు జన్మ పావనతకై స్మరణ చేసదగా నిస్సాటి వారిలో ప్రతిష్టలకుగాదు ముక్తి కోసరమునే మృక్కి వేడదగా నిర్దండి భాగ్యము నిమిత్తంబు కాదు మిమ్ము పొగడను విద్యనే స్థితినే కాది కుక్షి నిండెడి కూటి కొరకుగాదు పారమార్థికమునకునే పాటుబడితే కీర్తికినపేక్షపడలేదు కృష్ణవర్ణ భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహసురిత దూర 2025 సంవత్సరం మే నెల 1వ తారీఖు నుండి మే నెల మాస ఫలాలు 2025 సంవత్సరం మే నెల ధనస్సు రాశి 9వ రాశి ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశి చాలా బాగుంది. ఈ ధనస్సు రాశికి కానీ అర్ధాష్టమ శని వచ్చాడు. శని వల్ల కాస్త ఇబ్బందిగా ఉంటుంది, కానీ వ్యాపారస్తులకు బాగా కలిసి వస్తుంది. చదువుకునే పిల్లలకు కూడా బాగా కలిసి వస్తుంది. అతిచారం మీద గురువు ముందుకొచ్చాడు. ఈ గురువు ఉచ్చలోకి వచ్చాడు. ఉచ్చలోకి వచ్చిన గురువు వల్ల చాలా మేలు జరుగుతుంది. మరి రవి, బుధుడు, శుక్రుడు, గురువు ఈ 4 గ్రహాలు బాగున్నాయి. మిగతా 4 గ్రహాలు బాగుండకపోవటం వల్ల కుజుడు వల్ల వ్యాధులు, అనారోగ్యాలు, తర్వాత శని రాహుల వల్ల ఇవ్వకూడని వారికి డబ్బులు ఇచ్చి ఆ డబ్బులు రాక డబ్బులు పోగొట్టుకోవడం జరుగుతుంది. ఈ నెలలో మీ చేత్తో ఎవరికైనా డబ్బులు ఇస్తే మాత్రం తిరిగి ఇక రావు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఏదో వడ్డీ వస్తుందని ఇస్తే వడ్డీ ఆశ మొదలు చేసిందని ఏమవుతుందంటే ఎగ్గొట్టేవాడు ఏం చేస్తాడంటే 100కి 20 రూపాయల వడ్డీకి తీసుకుంటాడు. అది మీటర్ వడ్డీ అంటారు. వాడు ఇచ్చేనా చచ్చేనా, వాడింటో ఇచ్చిన వాడింటో ఎవరైనా సస్తే కూడా ఇవ్వడు వీడు. కాబట్టి 20 రూపాయల వడ్డీకి తీసుకుంటాడు. వాడికి అంతా లాభం, ఇచ్చేది కాదుగా, వడ్డీ లేదు, అసలు లేదు. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎవరికి ఎటువంటి డబ్బులు కూడా ఇవ్వద్దు. అట్లా ఇస్తే మీరు పూర్తిగా నష్టపడే లక్షణాలు బాగా ఉన్నాయి. కాబట్టి వ్యాపారస్తులు జాగ్రత్తగా వ్యాపారం చేసుకోండి. కొత్త వ్యాపారాలు పోబాకండి. పిల్లలు విదేశాలకు వెళ్ళి చదువుకునే వాళ్ళకి విదేశాలకు వెళితే మంచి అవకాశం ఉంది. శుక్రుడి వల్ల వివాహ శుభకార్యాలు జరుగుతాయి. దాదాపు చెరుసగం బాగాలేదు, చెరుసగం బాగుంది. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. ఇప్పుడు సరిగా చెప్పాలంటే ఈ సంవత్సరం పాపగ్రహాల బలం ఎక్కువగా ఉంది. ఇప్పుడు కొన్ని గ్రహాలు 4 గ్రహాలు బాగున్నాయన్న. అందులో మంచి గ్రహాలు శుక్రుడు, రవి, బుధుడు, గురువు ఈ గ్రహాలు బాగున్నాయి. ఎంత బాగున్నా కూడా పాపగ్రహాల బలం ఎక్కువగా ఉండటం చేత శుభగ్రహాలు ఏమి చేయలేవు. మంచివాడిని దవడమేలేటు కొడితే
వాడి కర్మ వాడు అనుభవిస్తాడంటారు. అదే దుర్మార్గుడు పోతూ ఉండగా వాడి మొహం గారుగా చూస్తే ఏందిరా నా మొహం చూస్తాడు పటామని కొడతాడు. ఎందుకు చూస్తున్నారా నా మొహం అంటాడు. మొహం చూడటం కూడా పాపం అవుతుంది, పాపిష్టం కదా. ఈ పాపగ్రహాల బలం ఉండటం చేత ఎంత జాగ్రత్తగా ఉన్నా మనకు దెబ్బలు తగిలేటువంటి పరిస్థితి, నష్టాలు వచ్చే పరిస్థితి ఎక్కువగా కనబడుతోంది. కాబట్టి అర్ధాష్టమ శని వల్ల యాక్సిడెంట్ అవటానికి, దెబ్బలు తగలటానికి, కాళ్ళు చేతులు విరగటానికి ఇట్లాంటి సమయం బాగా ఎక్కువగా ఉంది. బాగా ఆదాయం వచ్చే టైంలో కదలకుండా, ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా దెబ్బలు తగిలి ఆపరేషన్లో ఇంట్లో కూర్చునే పరిస్థితి రాబోతుంది. కాబట్టి ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకొని ఇట్లాంటి ఇబ్బందులు రాకుండా ముందు బయటపడే మార్గం చూసుకోండి. బాగుంటే ఏదైనా వచ్చు, బతుకుంటే బలుసా కేరుకొని తినొచ్చుట. పల్లెటూళ్ళలో కొన్ని చెట్లు పెరుగుతూ ఉంటాయి, అవి ఆకుకూరలు పనికొస్తాయి. మనకు పేరు తెలియని ఆకుకూరలు బాగుంటాయి, అట్లాంటివి తెచ్చుకొని తింటారు. డబ్బులు లేకపోయినా దొరుకుతాయి. మరి ఈ టైంలో వృధా పనులు చేసుకోకుండా జాగ్రత్తగా ఉండండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి.